మంచుకొండల మధ్య దట్టమైన దేవదారు అడవిలో ఒక చిన్న చురుకైన దయగల పిచ్చుక ఉండేది. దాని పేరు రేణు. అది ఎప్పుడూ తన ముక్కులో సంతోషాన్ని మరియు మనసులో సహాయం చేయాలనే కోరికను కలిగి ఉండేది. దాని అత్యంత పాత మరియు ప్రియమైన స్నేహితుడు బాలుకాకి. అతడొక తెలివైన కానీ కాస్త ఒంటరి కాకి. బాలు వయసు మీరిపోతోంది మరియు అతని తల మీద ఆందోళన అనే ముసలితనం ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఒకరోజు రేణు మరియు బాలు కలిసి కూర్చున్నప్పుడు రేణు బాలుతో ఇలా అంటుంది. బాలు, నువ్వు కొన్ని రోజులుగా ఇంత దిగులుగా ఎందుకుంటున్నావు? అవును, నాకు అర్థమవుతోంది. నువ్వు ఒంటరితనం గురించి బాధపడుతున్నావు. పావురం మరియు అతని అందమైన సంతోషంగా ఉండే భార్య ప్రియ మరియు మాటకారి బిట్టు చిలుక వారి దగ్గరకు వస్తారు. రేణు, నువ్వు బాలుని చూశావా? అతను రోజురోజుకు చిక్కిపోతున్నాడు. అవును రేణు, త్వరగా అతనికి పెళ్లి కాకపోతే అతను పూర్తిగా మౌనంగా మారిపోతాడు. బాలు అన్నయ్య, ఇలా ఒంటరిగా ఎగరటం, ఒంటరిగా తినడం ఈ కర్మచిలుకకు కూడా ఉండకూడదు. మీరంతా చెప్పింది నిజమే మిత్రులారా, కానీ నా తలరాతలో బహుశా ఒంటరితనమే రాసి ఉందేమో. ఈ కఠినమైన చలిలో ఏ ఆడకాకి నన్ను పెళ్లి చేసుకుంటుంది? అలా అనకు బాలు. అడవిలో ఉన్న స్నేహితులమంతా నీతోనే ఉన్నాము. మేము నీకోసం ఖచ్చితంగా వధువును వెతికి తీరుతాము. అవును బాలు, నేను ఒక గుడ్లగూబతో మాట్లాడుంచాను. అది తప్పకుండా నీకోసం ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది. వారందరూ కూర్చుని ఆలోచించడం ప్రారంభిస్తారు. అప్పుడే దూర ఆకాశం నుండి ఎగురుకుంటూ ఒక గుడ్లగూబ వారి దగ్గరకు వస్తుంది. నమస్కారం మిత్రులారా, నేను బాలుకాకిని. కలవచ్చా? నేను దూరంగా ఉన్న తూర్పు అడవి నుండి వచ్చాను. అవును, ఇతనే బాలు. మరి మీరెవరు? నా పేరు గుడ్లగూబ. నేను ఇక్కడికి ఒక చాలా ముఖ్యమైన సంబంధం తీసుకొచ్చాను. మా అడవిలో చాలా అందమైన, మంచి మనసున్న మరియు తెలివైన గౌరీ అనే కాకి ఉంది. ఆమె కూడా ఒంటరిగా ఉంది. ఆమె ధనవంతుడు కాకపోయినా నిజాయితీపరుడైన జీవిత భాగస్వామి కావాలని కోరుకుంది. నేను మీ అడవి కథల్లో బాలు నిజాయితీ గురించి మరియు మీ స్నేహితుల బృందం గురించి విన్నాను. గౌరీనా? నిజంగానా? పేరు చాలా ముచ్చటగా ఉంది. చూశావా బాలు, అదృష్టం నీ వెంటే ఉంటుందని నేను చెప్పాను కదా. ఇది చాలా మంచి వార్త. మనం వెంటనే గౌరీని కలవాలి. గుడ్లగూబా అన్నయ్య, మీరు మాకు దారి చూపించగలరా? అవును, కానీ దారి చాలా పొడవుగా ఉంది మరియు కొండల మీద మంచు వేగంగా కురుస్తోంది. ఇది ఒక కష్టమైన మరియు మంచుతో కూడిన ప్రయాణం అవుతుంది. మాకు సమ్మతమే. స్నేహం కోసం మేము ఎలాంటి కష్టాన్నైనా దాటుతాము. పద అన్నయ్య, వధువుని తీసుకురా, మాకు మిఠాయిలు పంచు. మరుసటి రోజే రేణు, బాలు, పావురం, ప్రియ, బిట్టు మరియు గుడ్లగూబ గౌరీ ఉండే అడవి వైపు ఎగరడం మొదలు పెడతారు. చుట్టూ కేవలం తెల్లటి మంచు మరియు గడ్డ కట్టించే చలి ఉంది. వారు కొండదారులను దాటుతుండగా మంచు కురవడం ఎక్కువైంది. గాలి ఎంత వేగంగా ఉందంటే వారి ప్రయాణం కష్టంగా మారింది. ఒకచోట మంచు తుఫాను కారణంగా వారు ఒక గుహలో తలదాచుకోవాల్సి వస్తుంది. అందరూ చలికి వణికిపోతున్నారు. నా కారణంగా మీ అందరికీ ఏమైనా హాని జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఏం మాటలు మాట్లాడుతున్నావు బాలు? కష్టాల్లో తోడుండటమే కదా స్నేహం. మనమందరం ఒకరికొకరు అండగా నిలుద్దాం. ప్రమాదం ఉన్నా లేకున్నా మనం వెళ్లాల్సిందే. అవును బాలు, చూడు, నేను పావురం రెక్కల నుండి వెచ్చదనం పొందుతున్నాను. నువ్వు రేణు దగ్గర కూర్చో. చలి అయితే ఉంది, కానీ ధైర్యం వదలద్దు. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఎలాగైనా అక్కడికి చేరుకుంటాం. మరుసటి రోజు మంచు కురవడం కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు తిండి సమస్య వచ్చింది. ఆహారం అయిపోతోంది. ఈ మంచులో పండ్లు, విత్తనాలు వెతకటం చాలా కష్టంగా ఉంది. భయపడకండి, మనకు ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. ఇక్కడికి కాస్త దూరంలో మంచుతో కప్పబడిన ఒక నేరేడు చెట్టు ఉందని నాకు తెలుసు. కానీ అక్కడ ఒక వేటగ్రద్ద నుండి ప్రమాదం ఉంది. నేను బిట్టు వెళ్తాము. మేము చిన్నవాళ్ళం కాబట్టి దాక్కుని వెళ్ళగలము. రేణు మరియు బిట్టు చాలా జాగ్రత్తగా మంచు దిబ్బల మధ్య నుండి ఎగురుతూ నేరేరు చెట్టు దగ్గరకు చేరుకుంటారు. గ్రద్ద నిద్రలో ఉంది. దొరికేసింది.
ఇదిగో చూడు, ఇవే ఆ మంచు నేరేడు పండ్లు. ఇక మనం కడుపు నిండా తినొచ్చు. అరే బిట్టు, అరవకు, లేకపోతే ఆ గ్రద్ద నిద్రలేస్తుంది. వారు త్వరగా నేరేడు పండు తీసుకుని తిరిగి వస్తారు. అందరూ కలిసి తింటారు మరియు వారికి కొత్త శక్తి వస్తుంది. వారు మళ్ళీ తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఎలాగోలా వారు గౌరీ ఇంటికి చేరుకుంటారు. ఆమె ఇల్లు చిన్నగా మరియు అందంగా ఉంది. ఈ అడవి కూడా మంచుతో నిండి ఉంది, కానీ అక్కడ కాస్త ఎక్కువ సందడి ఉంది. వారు గౌరీ ఇంటి దగ్గరకు చేరుకున్నప్పుడు గౌరీ తన తల్లితో కూర్చుని ఉంది. ఆమె నిజంగా చాలా అందంగా, ప్రశాంతంగా మరియు కళ్ళలో మెరుపుతో ఉంది. గుడ్లగూబ గారు, మీరు వచ్చేశారా? మరియు మీరంతా, మీకు స్వాగతం. నేను బాలు. ధైర్యం గురించి మరియు మీ స్నేహ బృందం గురించి విన్నాను. మీరు నా కోసం ఇంత సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణం చేసి వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞురాలిని. గౌరీ, నేను ఎక్కువగా మాట్లాడలేకపోవచ్చు, కానీ నిన్ను నా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను. నాకు తెలుసు బాలు, మీ నిరాడంబరత్వమే నాకు నచ్చింది. అవును, ఈ సంబంధం మాకు సమ్మతమే. బాబు, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. మీరు చింతించకండి అత్తయ్య. ఈ రోజు నుండి మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మంచుగారుల మధ్య పక్షుల చప్పట్ల మోత మరియు సంతోషపు కేరింతల నడుమ బాలు మరియు గౌరీల పెళ్లి జరుగుతుంది. బాలు మరియు గౌరీ సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అమ్మా, నాకు నువ్వు చాలా గుర్తొస్తావమ్మా. మీరు దిగులు పడకండి అత్తయ్య. గౌరీని చాలా బాగా చూసుకుంటాను. అలాగే మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రేణు, పావురం, ప్రియా మరియు బిట్టు తమ స్నేహితుణ్ణి సంతోషంగా చూసి చాలా సంతృప్తి చెందారు. స్నేహం మరియు ప్రేమలోని వెచ్చదనం ప్రపంచంలోని అత్యంత కఠినమైన చలిని కూడా ఓడించగలదని వారు నిరూపించారు. మరియు బాలు జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ఉదయం వచ్చింది. అది గౌరీ ప్రేమ అనే బంగారు కిరణాలతో అలంకరించబడింది. అడవిలో చలి బాగా పెరుగుతోంది. దీనివల్ల అడవిలో ఆహారం దొరకడం చాలా కష్టంగా మారింది. అదే అడవిలో గౌరీ అనే కాకి తన కొడుకుతో కలిసి నివసించేది. ఆ గౌరీ కాకి చాలా జిత్తులమారిది. అది ఎప్పుడూ బలహీనమైన పక్షుల నుండి ఆహారాన్ని లాక్కుని తన ఇంటికి తీసుకువెళ్ళేది. అమ్మా, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మా, నా కోసం తినడానికి ఏదైనా రుచికరమైనది తీసుకురావా? కాసేపు ఆగు నా ప్రియమైన జగ్గుకుమారా. నేనిప్పుడే వెళ్ళి ఏదో ఒక పక్షి నుండి ఏదైనా లాక్కుని తీసుకువస్తాను. గౌరీ కాకి దివ్యచిలుక దగ్గరికి వెళ్తుంది. దివ్య, నేను ఆహారం తేవడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతోరా. గౌరీ, నాకు నిన్ను చూస్తే భయమేస్తోంది. నువ్వెప్పుడూ గింజలు పంచుకునేటప్పుడు గొడవ పడతావు. వద్దు, నేను గొడవ పడను. ఏ గింజ దొరికినా మనమిద్దరం చెరి సగం పంచుకుందాం. గొడవెందుకు? దివ్యచిలుక ఒప్పుకుంటుంది. గౌరీ కాకితో కలిసి ఆహారం వెతకడానికి వెళ్తుంది. దట్టమైన అడవిలోకి వెళ్ళాక దివ్యచిలుకకు ఒక సరస్సులో రాయి మీద కొన్ని శనగ గింజలు కనిపిస్తాయి. దివ్య, నేను అలిసిపోయాను. ఈ శనగ గింజ నేను తీసుకెళ్తాను. ఇక ముందు దొరికే ఆహారం నువ్వు తీసుకో. వద్దు గౌరీ, అలా అనకు. ఏ ఆహారం దొరికినా మనం చెరి సగం పంచుకుందాం అని నువ్వన్నావు కదా. ఇప్పుడు ఈ గింజలు మనం చెరొకటి తీసుకుందాం. అవును దివ్య, బహుశా నీకు తర్వాత ఏదైనా తీపి పండు దొరకొచ్చు. అందుకే నేను ఈ శనగ గింజనే తీసుకుని వెళ్తున్నాను. గౌరీ ఆ గింజలను తీసుకుని నేరుగా తన గూటికి వెళ్ళిపోతుంది. తన కొడుకుకి తినడానికి ఇస్తుంది. ఈ కాకి చాలా చెడ్డది. ఎప్పుడూ ఇతరులను మోసం చేస్తుంది. దివ్య ముందుకు వెళ్తుంది. ఆ పాపం రోజంతా తిరుగుతుంది, కానీ దానికి ఎక్కడా తినడానికి ఏమీ దొరకదు. అది వట్టి రెక్కలతోనే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే గౌరీ కాకి రేణుపిచ్చుక దగ్గరికి వెళ్తుంది. రేణు, పద, ఆహారం తెచ్చుకోవడానికి వెళ్దాం. గౌరీ, నువ్వు గింజలు పంచుకునేటప్పుడు గొడవ మొదలు పెడతావు. నేను నీతో రాను. లేదు పిచ్చుక, నేను నన్ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఎవరితోనూ గొడవ పడను. ఏ గింజ దొరికినా మనమిద్దరం కలిసి పంచుకుని తిందాం.
పిచ్చుక ఒప్పుకుంటుంది. గౌరీ కాకితో కలిసి ఆహారం కోసం వెళ్తుంది. గౌరీ కాకి మరియు రేణుపిచ్చుక ఎగురుతూ ఎగురుతూ చాలా దూరం వెళ్తారు. ఒక మొక్కజొన్న మొక్కపై 2 కంకులు ఉంటాయి. పిచ్చుక ఆ మొక్కను చూస్తుంది. గౌరీ కాకి మరియు పిచ్చుక ఇద్దరూ మొక్కజొన్న మొక్క దగ్గరికి చేరుకుంటారు. మొక్కజొన్న కంకి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడేం చెయ్యాలి? పిచ్చుకకు పంచి మొక్కజొన్న కంకిని ఎలా ఇవ్వాలి? గౌరీ, ఏం ఆలోచిస్తున్నావు? 2 మొక్కజొన్న కంకులున్నాయి. ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకుంటాను. పిచ్చుక, నేనలా అనలేదు. ఈ 2 మొక్కజొన్న కంకులు నేనే తీసుకుంటాను. ఈ మొక్కకు వచ్చేసారి కాసే 2 కంకులు నువ్వు తీసుకో. ఇది విని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. గౌరీ, ఇదేంటి నువ్వు అనేది? ఈ మొక్కకి మళ్ళీ 3 నెలల తర్వాతే కంకులు కాస్తాయి. నువ్వు నాకు వీటిలో ఒకటి ఇవ్వు. నన్ను క్షమించు రేణు, ఇది జరగదు. ఈ కాకిని నేను మళ్ళీ ఎప్పుడూ నమ్మను. గౌరీ కాకి 2 మొక్కజొన్న కంకులు తుంచుకుని తిరిగి వెళ్ళిపోతుంది. పిచ్చుక పాపం మళ్ళీ తన ఆహారం కోసం ముందుకు వెళ్తుంది. జగ్గు జగ్గు, ఈ మొక్కజొన్న కంకి తిను. అమ్మా, నువ్వు రోజు తినడానికి కొత్త కొత్తవి ఎలా తెస్తున్నావు? జగ్గు, నీ తల్లి చాలా తెలివైనది. ఈ పిచ్చి పక్షులు బతికున్నంతకాలం గౌరీ ఆకలితో ఉండదదు. ఒకరోజు గౌరీకాకి కూర్చుని ఉండగా ఒక పావురం తీపి పండు తీసుకొని ఇంటికి వెళ్తుంటాడు. గౌరీకాకి పావురాన్ని పిలుస్తుంది. పావురమా పావురమా, ఎక్కడికి వెడుతున్నావు? ఇటురా. పావురమా, నది దగ్గర అరటి చెట్టు మీద పండిన అరటిపండ్లున్నాయి. రా, మనం అరటిపండు తెచ్చుకోవటానికి వెళ్దాం. అరటిపండ్ల గురించి వినగానే పావురం నోట్లో నీళ్లు ఊరుతాయి. నేను ఈ తీపి పండును ఇంట్లో పెట్టి తిరిగి వస్తాను. చిన్న పండే కదా, ఇవ్వు. ఈ పండు నేను తినేస్తాను. తర్వాత మనం అరటిపండ్లు తేవడానికి కలిసి వెళ్దాం. పావురం సంతోషంగా ఆ పండును గౌరీకి ఇచ్చేస్తాడు. గౌరీ ఆ పండును తినేసి పావురంతో చెబుతుంది. ఓరి కుళ్ళు కళ్ళోడా, అక్కడ అరటిపండ్లుంటే నేను తినేదాన్ని కాదా? నేను నీ దగ్గర పండు తీసుకుని ఎందుకు తింటాను? గౌరీ అక్కడి నుండి ఎగిరిపోతుంది. పావురం గౌరీ వెళ్ళడాన్ని చూస్తూ ఉండిపోతాడు. కానీ ఇప్పుడు పక్షులన్నీ గౌరీ వల్ల చాలా విసిగిపోయాయి. ఒకరోజు అడవిలోని పక్షులన్నీ ఒక పెద్ద చెట్టు కింద సమావేశమవుతాయి. ఏ పక్షి ఇక గౌరీతో ఆహారం కోసం వెళ్ళొద్దు. అది మనందరినీ పిచ్చివాళ్ళని అనుకుంటోంది. వినండి, అందరూ వినండి. అవునవును, వినండి. ఈ రోజు నుండి ఏ పక్షి గౌరీకి సహాయం చేయదు. సరే మిత్రులారా, మనం అలాగే చేద్దాం. అప్పుడే గౌరీకి బుద్ధి వస్తుంది. అలా రాత్రి అవుతుంది. రాత్రి అవ్వగానే అడవిలో భారీగా మంచు కురియడం మొదలవుతుంది. ఆ మంచు కారణంగా గూడు విరిగిపోతుంది. విరిగి కింద పడిపోతుంది. అమ్మా, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది. అమ్మా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? మన గూడు విరిగిపోయింది కదా. నువ్వు చింతించకు జగ్గు. మనం ఏదైనా పక్షి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదాం. వాళ్ళు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అలా అని వాళ్ళు ఇద్దరూ నేరుగా దివ్య దగ్గరికి వెళ్తారు. దివ్య, దివ్య, నా గూడు విరిగిపోయింది. నన్నింకా నా కొడుకును ఈ రాత్రికి నీ గూటిలో ఉండనిస్తావా? నన్ను క్షమించు గౌరీ, నేను నీకెలాంటి సహాయం చేయలేను. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ దారిలో పావురం కనిపిస్తాడు. ఆమె పావురానికి జరిగినదంతా చెప్పడం మొదలుపెడుతుంది. అమ్మో, వద్దు. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఒకవేళ నేను నీకు సహాయం చేస్తే నువ్వు నా గూటినే నా నుండి లాక్కుంటావు. ఈ విధంగా గౌరీకి ఏ పక్షి ఆశ్రయం ఇవ్వదు. గౌరీ మరియు ఆమె కొడుకు ఎగిరి ఎగిరి చాలా అలసిపోతారు. వాళ్ళు మంచులో ఒక చెట్టు కింద కూర్చుని రాత్రిని ఎలాగోలా గడుపుతారు. ఈ విధంగా గౌరీకి తన